ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు విధ్వంసం జరిగిందని, హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ కోసం అందరూ పనిచేయాలని ఆయన తెలిపారు. ఇక ఎన్ఆర్ఐలే తమ బ్రాండ్ అంబాసిడర్లని, పెట్టుబడులు సాధించేందుకు తామంతా ఉత్సాహంతో ఉన్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అమరావతికి క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చామని కూడా లోకేష్ తెలిపారు. విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. టీజీ భరత్ గారు ఉన్నారు ఇండస్ట్రీస్ మంత్రిగా. పెద్ద ఎత్తున రాయలసీమకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే అనంతపూర్ కి కియా వచ్చింది. కర్నూలు అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఏకంగా కర్నూలు పట్టణానికి ఒక మొబిలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇంతేకాదు కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ముందలు కూడా వస్తాయి. ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము నియమించుకున్నాం. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చగల రాజధాని ఉంది. అంతేకాదు భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా P4 గురించి ప్రెజెంటేషన్ కూడా వేస్తాం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం భాగస్వామ్యం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతాం జరిగింది. ఇది కేవలం డబ్బులే కాదు, మెంటరింగ్ అనేది చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా నా మంగళగిరి నియోజకవర్గంలో నేను చూసా, డబ్బులు ఇస్తే 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతారు ఇంకా ఇవ్వండి. అట్లా కాకుండా వాళ్ళ సొంత కాలుపై నిలబడడానికి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కలిసినా పలకరించినా నవ్వుతూ ఈ రోజు నేను నా సొంత కాలుపై నిలబడుతున్నా, నేనే దేశానికి ఏకంగా పన్నులు కడుతున్నానని చెప్పే పరిస్థితికి ప్రజలు వస్తారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈ P4 కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటాం జరుగుతుంది. ఇక్కడున్న ఎన్ఆర్ఐలు అందరినీ ప్రత్యేకంగా విషయం కోరాలనుకుంటున్నాం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్. పెద్దలు ఇప్పుడే చెప్పారు, ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 80% ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తాయి. ప్రత్యేకంగా అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది. రండి.